జేఎంజే న్యూస్కి స్వాగతం. నా పేరు శిరీష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లోని జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. అన్ని దానాలలో కల్లా అన్నదానం చాలా గొప్పదన్న తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్. కలెక్టర్గా ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్లో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన వ్యక్తి కత్తి చంద్రయ్య అన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా ఉండాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో భాగంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్ర 2047 జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29పై జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను నిర్ణయించుకుని అన్ని ప్రాథమిక రంగాల్లో అభివృద్ధికి 100 రోజులు సంవత్సర ప్రణాళికను తయారు చేయడమైందని తెలిపారు. అదేవిధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా లక్ష్యాలను ఏర్పరచుకుని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అంత కష్టంగా పండించిన మొక్కలుగా కట్ చేసి 40% సబ్సిడీతో కట్ చేసే మిషన్ చార్ట్ కట్టాలంటే అది కూడా గవర్నమెంట్ వారికి మంచి ప్రోటీన్ దానికి పోతుంది. అట్ ద సేమ్ టైం సాయంత్రం ఈ ప్రోటీన్ తో కూడినటువంటి గ్రాస్ అందించడం వల్ల ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ 102 రూపీస్ పర్ లీటర్ కూడా వాల్యూ కలుగుతుంది. తద్వారా షెఫర్డ్స్ కలపడతారు. అదేవిధంగా పౌల్ట్రీ విషయంలో న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం వల్ల మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా ఆర్థికంగా స్థిరపడి ఆటోమేటిక్ గా మన ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. ప్రొడక్షన్ చేసుకోవడం చెప్పారు. అట్ ద సేమ్ టైం రీప్రొడక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఈవినింగ్ వస్తే ఈవినింగ్ వీటికి వస్తే మరుసటి రోజు మార్నింగ్ చేస్తారు అన్నమాట. అంటే ఓవర్ రిలీజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం సెక్స్ సాఫ్ట్వేర్స్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉన్నది. మామూలుగా ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ తీసేయకూడదు. ఒకవేళ బై మిస్టేక్ అంటే 1% ఫీమేల్ వాళ్ళకు ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ విజన్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. ఇక్కడ మనకు 24 నుంచి 29 వరకు 5 years పర్స్పెక్టివ్ ప్లాన్ మనం తయారు చేయాలి. సో దీనికి ఎలా తయారు చేయాలి అంటే దే హావ్ అడాప్టెడ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే we would be starting from village నుంచి మండల్ నుంచి డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్. సో మీ అందరికీ కూడా ఇది ఐడియా ఉంది. యు ఆల్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్ బాటమ్ అప్రోచ్ బాటమ్ టు టాప్ అప్రోచ్ ఎలా చేయాలనేది ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సిపిఓ గారు మీ అందరికీ కూడా చెప్పారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే డైరెక్ట్ గా గ్రోత్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్. సో ఇవి అన్ని కూడా యూ కెన్ క్వాంటిఫై ద గ్రోత్. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దెన్ పీడీడీఆర్డీ మీ డిపార్ట్మెంట్స్ కూడా. సో మీరు హెచ్ఓడిస్ మీరు ఏం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు విజన్ స్టేట్మెంట్. సో మోస్ట్లీ ఆ విజన్ స్టేట్మెంట్ అనేది మీకు స్టేట్ నుంచి ఇచ్చిన స్టేట్మెంటే ఉంటుంది. విజన్ స్టేట్మెంట్ ఐడియా ఉంటుందా? ఎవరైనా చెప్పగలరు వాట్ ఈస్ ద విజన్? సో దట్ ఈస్ వాట్ యు ఆర్ ఇమాజినింగ్, దట్ ఈస్ యువర్ విజన్. సో ఇది అన్ని కూడా మీకు ఆల్రెడీ ఉంటుంది. సో దేర్ క్యాన్ బి మోర్ దెన్ 1 విజన్ స్టేట్మెంట్స్. సో ఇంకా బ్రాడ్ గా మీరు చెప్పాలంటే వి వాంట్ టు హ్యావ్ ఎ హెల్తీ హ్యాపీ చిల్డ్రన్ అండ్ విమెన్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. దిస్ ఈస్ ఎ వెరీ బ్రాడ్ స్టేట్మెంట్. సో ఇది అన్ని కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి మీకు అందరికీ కూడా ఈ ఐడియా అనేది ఉంటుంది. ద సేమ్ థింగ్ యూ వుడ్ బి అడాప్టింగ్ ఇట్. నెక్స్ట్ కమ్స్ యువర్ గోల్స్. సో ప్రతి ఒక్క విషయం కూడా మీరు అచీవ్ చేయడానికి వాట్ యు వాంట్ టు అచీవ్ అనేది గోల్స్ పెట్టుకుంటారు. గోల్స్ ఈస్ నథింగ్
అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ అన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరుతో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు స్థానిక లాయర్పేటలో నిర్విరామంగా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం మొదటి నెల పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎన్డీఏ ముస్లిం మైనార్టీ జేఏసీ చైర్మన్ ఖలీఫాతుల్లా బాషా ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు అన్న వితరణ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం పేద ప్రజలకు అన్నదానం చేపట్టడం సంతోషదాయకమని కొనియాడారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాళేశా బెగ్, బీసీ సెల్ నాయకులు బంకా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను జడా బాలనాగేంద్ర యాదవ్ ఘనంగా సత్కరించారు. అదే మీరు అందరూ అడుగు పట్టుకో వెనక్కిరా బుల్లెట్ పాపారాలా ఓకే. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ కేంద్రం ఈరోజు ఒక మాసం పూర్తి చేసుకొని రెండో మాసంలోకి నిర్వహణ ఏర్పాట్లు జరిగినాయి. ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, బడుగు బలహీన వారి ఆశాజ్యోతి అయినటువంటి అన్నగారు నూకసాని బాలాజీ గారు, అలాగే బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి తరపున ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఖలీఫాతుల్లా గారు, అలాగే మా బీసీ నాయకుడు సోదరుడు బంకా చిరంజీవి గారు, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు జిల్లా అధికారి జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి కాళేశ గారు ఇచ్చేశారు ముఖ్య అతిథులు. ముందుగా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేసి ఈ రోజున మా డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రంలో స్వయంగా వారు పాల్గొని వారు స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి వారు పేదలందరికీ వారిని పలకరిస్తూ అన్నదాన ఏర్పాట్లను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి భోజనంలాగా ఉందని అధ్యక్షులు వారు జిల్లా బాలాజీ గారు చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసేవారిని నన్నే కాదు ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయాలని ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి ముందుగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నదాన కార్యక్రమం సోదరుడు జడా బాలనాగేంద్ర గారి ఆధ్వర్యంలో 30 రోజులు పూర్తి చేసుకుని 2వ నెలగా అడుగుడుతున్న పరిస్థితి.
అక్కడ భోజనంలో ఏదో కార్యక్రమం చేసేసాను కాకుండా చక్కగా అన్ని కూరలతోటి సాంబారు, రసము లేదా పెరుగు, అన్ని కూరలు, పచ్చడి చాలా గొప్పగా రోజు సుమారు 250 మంది కలిసి ఇక్కడ భోజనం చేయటం, వాళ్ళందరికీ ఆకలి తీర్చడం అనేటువంటిది. అందున డొక్కా సీతమ్మ అనేటువంటి ఆమె పేరు ఇది అన్నదానంలో ఒక ఆ పేరు ప్రఖ్యాతులు పొంది ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇటీవల కాలంలో ఆమె పేరు బయటకు రావటం, మళ్ళీ ఆమె పేరు స్మరించుకుంటూ ఆ పేరుతోటి అన్నదాన కార్యక్రమం చేయటం. అందులో భాగంగా ఒంగోలు నగరంలో సోదరుడు జడా బాలనాగేంద్రం గారు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ గత 4 రోజులుగా చేయటం. ఈ కార్యక్రమం నన్ను అన్న వచ్చి ఈ ప్రోగ్రాం చూడండి అని చెప్పడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి భోజనం అన్నిటికంటే అన్నదానం చాలా గొప్పది. దాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు జడా బాలనాగేంద్రం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి బీజేపీ నాయకుడు ఖలీఫతుల్లా గారు, అదేవిధంగా సోదరుడు మన బంకా చిరంజీవి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మొగల్ కాళేశ్వర్ గారు, పత్రికా మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలకి అందరం కలిసి ప్రోత్సహించాలి, ఆకలి తీర్చాలి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రత్యేకంగా జడా బాలనాగేంద్రం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, వారికి అన్ని విధాలుగా మేము కూడా తోడుంటామని, ఏదైనా అవసరం సందర్భంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మా చేయూతనందుకు సిద్ధంగా ఉన్నామని వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన అధినేత, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన మన అందరి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సోదరులు ప్రకాశం జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి అయిన మన జడా బాలనాగేంద్రం గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి మన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆహ్వానిస్తూ ఆయన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 1 నెల రోజుల నుండి స్పాన్సర్స్ ఎవరు ఉన్నా లేకపోయినా మంచి భోజనము మరి పేదలకి ప్రతిరోజు కూడా ఆయన పెడుతున్న ఈ సందర్భంలో సోదరులు జడా బాలనాగేంద్రం గారికి ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక సంఘకర్తకి మనము యాలివి ఇవ్వాలి, వాళ్ళని గుర్తుకు తీసుకురావాలి, ప్రజల్లో వాళ్ళు చేసిన సంఘ కార్యక్రమాలని గుర్తులో తీసుకురావాలి. అందుట్లో కూడా ఒక మహిళల్ని ఆయన మరి ఎన్నుకున్నారంటే మహిళల పట్ల జనసేన, బీజేపీ, టీడీపీకి ఉన్న ప్రత్యేకత ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ఉదాహరణగా మేము భావిస్తున్నాము. మరొక మారు చక్కటి భోజనము ప్రతిరోజు పేదలకి 100 మందికి మరి ఆయన ప్రజలకి భోజనం అందిస్తూ మరి ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా కలెక్టర్గా ప్రకాశం, గుంటూరు, హైదరాబాదుల్లో విధులు నిర్వహించిన విశేష సేవలు అందించిన వ్యక్తి కత్తి చంద్రయ్య అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన కత్తి చంద్రయ్య శతజయంతి సభలో ఆయన మాట్లాడారు. పేద బలహీన వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి చేస్తున్నారన్నారు. నాగులుప్పలపాడు మండలం పోతవరంలో జన్మించిన ఆయన చదువుపై మక్కువ పెంచుకుని సివిల్ సర్వీసెస్ సాధించారన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారులు కె రత్నప్రభ, కె ప్రదీప్ చంద్ర, కె ప్రఫుల్ చంద్ర, ఏ విద్యాసాగర్, కె ప్రవీణ్ కుమార్ తదితరులు ఆయన సేవలను ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీటీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి, మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ జగన లేదు మళ్ళీ ఈ జన్మకు అంతహాయి ఈ జగ
చేతితో పండించిన నేల తల్లిదో. చెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఐపీఎస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాపట్ల అండ్ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే సంతమపులపాడు. బగా బగా తిన్నాను కత్తి కవన అండ్ ప్లీజ్ ఆక్యుపై ద డయాస్ మేడం. కటాక్షం అమ్మా పాప. దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది. చాలామంది మోస్ట్ ఆఫ్ ద విఐపీస్ ఎవరు పుట్టలేదేమో నేను అనుకుంటున్నాను ఆ టైంలో. అంటే ప్రకాశం జిల్లా ఫస్ట్ కలెక్టర్ అంటున్నాం కానీ ఈ ఫంక్షన్ చేస్తున్నాం 100 years. ఆయన గురించి ఏదన్నా మీరు వింటే చూస్తే మీరు స్పీచ్లు ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనుకున్నాము. దట్ ఈస్ వై వి థాట్ విల్ హ్యావ్ అ క్విక్ ప్రెజెంటేషన్. ఎంత క్విక్ చేసినా అది 1/2 hour 20 minutes అయితే ఉంది. సో విల్ రన్ త్రూ ఇట్. అండ్ టుడే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ యూ విల్ బి ఆన్ ద స్టేజ్. మీరు అందరు వచ్చారు. కృష్ణప్రసాద్ ఎంపీ గారు, మేయర్ గారు వచ్చారు, సుజాత గారు. మేయర్ గారు కొంచెం ప్రోగ్రామ్ ఉందన్నారు, బట్ షీ వాంటెడ్ టు సీ ద ప్రెజెంటేషన్. తర్వాత మన జనార్దన్ గారు, నేను ఎప్పుడు మీరు చూడలేదు కానీ మీరు మాట్లాడిన వెంటనే ఒప్పుకున్నారు. అఫ్కోర్స్ విజయ్ కుమార్ మోహన్ మన ఐఎస్ దానం గారి అబ్బాయి, అండ్ ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు. సో విల్ స్టార్ట్ ద ప్రెజెంటేషన్. రాఖీ మై nephew is going to help us. సో నాన్నగారి రాఖీ నెక్స్ట్. గారు గురించి అందరికీ తెలిసిన విషయమే. అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వారి బర్త్డే సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారిగా అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఆ రోజుల్లో చంద్రయ్య గారు ఉండే రోజుల్లో కూడా మనకు అస్పృశ్యత అనేది ఎక్కువగా ఉండే రోజులే. అయినప్పటికీ కూడా చదువు అనేది ఎవరికి కూడా అతీతం కాదు. ఎందుకంటే మనకి తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 100 సంవత్సరాల క్రితమే భారతదేశం 100 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుందని చెప్పి మరి రాజ్యాంగం ద్వారాగా మరి అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మనకందరికీ ఒక మంచి స్థానాన్ని కల్పించారు అని అంటే వారి యొక్క రచన స్ఫూర్తిగా మరి కత్తి చంద్రయ్య గారు 71లోనే మరి మొట్టమొదట మన ఒంగోలు ఐఏఎస్ ఆఫీసర్గా రావడం నిజంగా అవి వాళ్ళ చరిత్ర అది చదువుతూ ఉంటే చాలా చాలా సంతోషంగా, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అంటే ఇలాంటి వారు ఉండడం వల్లనే వారొక్కరే కాదు, వాళ్ళ పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని మరి ఐఏఎస్ ఆఫీసర్స్ గాను, అలాగే మరి ఒక అబ్బాయి మరి డాక్టర్గా, అల్లుళ్ళు, ఇంకా కూతురు, ఇంకా అందరూ కూడా అంటే చదువు అనేది దాని యొక్క విలువ తెలిసినప్పుడు ఖచ్చితంగా తరతరాలుగా తర్వాత తరాల వారు కూడా దాన్ని అందిపుచ్చుకోవడం, దాన్ని భద్రపరచుకోవడం అనేది మనం చూస్తూ ఉంటే చాలా వాళ్ళ యొక్క జన్మ ధన్యమైందని చెప్పవచ్చు. అందువర్గం అంతా కూడా మరి ఇన్ని సంవత్సరాలైనా దాదాపుగా మరి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఇంకా వారిని స్మరించుకుంటూ మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండడానికి వారి జీవితం గురించి 10 మందికి కూడా తెలియజేసే విధంగా మరి వారి బంధువర్గం అంతా కూడా ముందుకు రావడం అనేది నిజంగా వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగనే ఎంతోమందికి వెనకబడిన తరగతుల వారికి మరి వారి యొక్క జీవితం స్ఫూర్తిదాయకం. మన ఒంగోలులో ఉండేటప్పుడే వారు మరి పట్టాల కలెక్టర్గా కూడా పేరు ఉందని చెప్తున్నారు. సమావేశంలో మనకున్న రాజకీయ నాయకులు వారొక్కరే మా నాన్నగారిని చూసి కలుసుకున్న వారు బహుశా ఉండొచ్చు, వారొక్కరే నా కుటుంబ సభ్యులాగిన వారు. సో వారికి, అలాగే జనార్దన్ గారికి, మన విజయ్ గారికి, మేడం సుజాత గారికి అందరికీ నమస్కారాలు. కీనోట్ అడ్రస్ అన్నారు, నాకు అర్థం కాలేదు కీనోట్ అంటే ఏంటంటే
యూజువల్ ఏదో యూనివర్సిటీలోనో అటు ఇటు ఏదైనా కాన్వకేషన్ జరిగినప్పుడు కీనోట్ అడ్రస్లు ఇస్తారు, అలాంటిది ఏమి కాదు ఇక్కడ. కానీ మా రత్న కొన్ని విషయాలు మా నాన్నగారి గురించి చెప్పారు. అంటే కొన్ని కీలకమైన విషయాలు అది మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా కొన్ని దాంతో ప్రోత్సాహం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎస్పెషల్ 95 years. ఎందుకంటే అంకుల్ దగ్గరికి రెగ్యులర్గా వచ్చి ఒక సంతోషంగా ఉండే ఆ టైంలో ఏదైనా తహసీల్దారు ఎక్కువ గొడవ చేశాడంటే, ఈరోజు ఏంటంటే ఒకే ఫ్యామిలీలో అందరూ కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నుంచి 4 తరాలు మొత్తం కూడా ఇక్కడ ఉండటం, పెద్ద ఆయన కత్తి చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు అందరూ కూడా తలుచుకోవటం, ఆయన చేసింది ఇప్పుడు దాకా మన చంద్ర గారు చెప్తుంటే, ప్రదీప్ చంద్ర గారు చెప్తా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి ఇలా కూర్చొని 100 years ఇలా వచ్చిందనేది ఒక కార్యక్రమం పెట్టారు. ఎవరి ఇయర్ కూడా ఇలా పెట్టుకొని ఆయన జ్ఞాపకాలు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. లాస్ట్ ఇయరే మేము కూడా బైఫర్కేట్ అయ్యాం. అది వరకు అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం. 3rd 4th generations కూడా కలిసి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా ఒక పండగ వస్తే అందరం కూర్చొని కలిసి ఫోన్ చేసేది, ఆయన కూడా సలహాలు ఇచ్చేది. ఆయన కూడా కింద రైతు బాటంలో నుంచి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి ఎంతోమందికి సేవలు అందించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఫ్యామిలీస్ కొంతమంది పాత వాళ్ళు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళు ఏదో విధంగా సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశాలతో ఉండటం, ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక లెజెండ్స్గా వాళ్ళు చేసినవి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలోనే 7 మంది పైన IASలు ఉంటాం. ఎంతో ఈరోజు కర్ణాటక కూడా మేడం గారు ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర కూడా వాళ్ళ ఫాదర్ 3 districts తీసుకుంటాం. కానీ తర్వాత గుంటూరుకు కూడా మన కలెక్టర్గా మన వాళ్ళు చేయటం కానీ ఎంతోమందికి సర్వీస్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తించుకునే దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా చంద్రయ్య గారి స్ఫూర్తి నేను ఇన్నంతవరకు మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం. పెద్ద ఆయన కాడి నుంచి, మా గ్రాండ్ ఫాదర్ కాడి నుంచి తప్పకుండా మేము కూడా వాళ్ళు ఏదైతే ఆయన ఇందాక చెప్పినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు టైం లేనప్పుడు టకామని కారులో ఎక్కించుకొని పోతాం మాట్లాడేవాడు అన్నారు. అలాంటిది కూడా మా పెద్ద ఆయన కూడా చేసేవాడు. ఎవరు హైదరాబాద్ రావద్దు, డబ్బులు తగలేయద్దు, ఆ కాగితాలు ఏంటి, నేను పోయి పని చేసుకొని వస్తానని చెప్పేవాడు మా గ్రాండ్ ఫాదరు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ స్ఫూర్తితోటి ముందుకెళ్తామని చెప్పి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పశ్చిమ బెంగాల్లో వైద్య విద్యార్థిని అర్ధరాత్రి ఆసుపత్రిలోనే అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతూ చీమకుర్తి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, విద్యార్థినులు, మహిళలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామికవాదులు, పట్టణ పౌరులు పాల్గొన్నారు. ప్రాణభయంతో చికిత్స అందించాల్సి రావుకి మాత్రమే కాదు, ప్రజా ఆరోగ్య సమస్యకే ప్రమాదము. హత్య జరిగిన పిమ్మట ఆ కళాశాల ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆలోచన చేస్తే ఆయనపై చర్యలు జయప్రదం చేయండి నిరసన ప్రదర్శనను, జయప్రదం చేయండి నిరసన ప్రదర్శనను, జయప్రదం చేయండి నిరసన ప్రదర్శనను, జయప్రదం చేయండి. ఇది అందరి సమస్య, సమాజ రుగ్మత. ఈ సమాజ రుగ్మతని పారదోలడానికి ఇప్పుడు ఇంకా మనం నడుము మిగించాలి. అందరూ వీధులపైకి రావాలి. ఆ దోషులకి కఠిన శిక్ష పడాలి. అంటే చాలా కాలం పాటు వాళ్ళ విచారణ పేరుతో జాప్యం జరగకుండా వెంటనే ఒక 1 month కల్లా దోషులు మొత్తాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అది ఒకతను చేసిన శిక్ష కాదు. ఇవాళ పోస్ట్ మార్టం నివేదికలో అది సామూహిక హత్య అని తేలింది. అందువల్ల సామూహిక హత్యలో మీ నెలకి ఎంతమంది ఉన్నారు, దీనివల్ల ఇంకేమైనా పెద్దలు ఉన్నారా? ఈ ప్రమేయాలన్నీ
చూసుకొని ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడాలని కోరుకుంటున్నాము. మరి ఈ సమయంలో మహిళా డాక్టర్లు ఎక్కడ ఏ డాక్టర్లు కానీ ఏ రేడియోలజిస్ట్ కానీ ఏ స్కాన్లలో కూడా ఆడపిల్ల అని చెప్పొద్దు. చెప్తే పాటు ఆ హాస్పిటల్లో అమ్మాయి 36 గంటల పాటు డ్యూటీ చేసింది. 36 గంట ఆ అమ్మాయి పరలోకానికి ప్రయాణమైంది. ఇవి మృగాలు కూడా చెయ్యవు కదండి. మృగాలు కూడా ఒక ప్రత్యుత్పత్తి అనేది ఒక సర్వసాధారణమైన సృష్టి కార్యం. నాగరికత నేర్చుకున్న మనుషులు మాత్రం మృగాల్లో పడి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే మేము భ్రూణ హత్యలను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? మీరు తల్లి చంపుకుంటే నష్టం ఏంటి? మృగాలు చేతి చంపించుకునే కన్నా. చాలా మంది వినే ఉంటారు. ఏం ప్రయోజనం? చట్టాలు చేస్తున్నారు, శాసనాలు చేస్తున్నారు, ఆ చట్టాలకి సరిగ్గా అమలు పరచట్లేదు. మహిళలపై ఎప్పుడు అత్యాచారాలు జరుగుతాయో వాడిని విచారించవసరంలా, ఇమీడియట్గా వాడిని ఆ సమయంలోనే ఉరి తీయాలి. దీనికన్నా బ్రిటిష్ వాళ్ళ చట్టాలను ఏమనిపిస్తున్నాయి? భగత్ సింగ్ లాంటి వాళ్ళని, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ దేశభక్తి కాదు అనుకుంటే వాళ్ళు ఉరి తీశారు. మన దేశభక్తులు కాదు అనుకుంటే మనం ఎందుకు ఉరి తీయకూడదు? వీళ్ళని జైలులో పెట్టి వీళ్ళని మేపి వీళ్ళకందరికీ చాలా ఇచ్చి చివరికి వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళని పట్టుకొని వాళ్ళ విడుదలకి సమాజంలో తిరుగుతూ ఉంటే ఏమైపోవాలి? ఈ దేశం ఏమైపోవాలి? అందులో మీ అందరూ ఆలోచించి మహిళలు రాత్రిపూట ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తల్లిగా చూసుకుంటున్నాం, మదర్ ఇండియా అంటున్నాం. అలాంటి ఆ తల్లికే ఒక రక్షణ లేనప్పుడు ఎందుకంటే ఈ దేశం చెప్పుకోవడానికి భారతదేశం అని గొప్పగా చెప్పుకోవడం. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం. సేఫ్టీ లేని చోట డ్యూటీలు మాత్రం ఎట్లా చేయాలి? ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఆడపిల్లలకి సాధికారత ఇప్పిస్తాము, ఆడపిల్లలకి చదువు చెప్పించాలి అంటున్నారు. చదువు చెప్పించే దగ్గర ట్యూషన్ మాస్టర్ దగ్గర నుంచి అక్కడ ఉద్యోగాలు చేసే చోట డాక్టర్ల దగ్గర నుంచి అందరూ మహిళల మీద ఒక అమ్మలా కాకుండా ఆట బొమ్మలా చూసుకుంటున్న ఈ సమాజంలో మహిళకి ఎందుకు పుట్టాలి? మహిళ అయి ఎందుకు పుట్టాలి? మహిళే పుట్టకపోతే ఈ అత్యాచారాలే ఉండవుగా. మహిళ కన్నా ఒక మృగమై పుట్టడానికి నేను ఇంకా ఉంటాను. ఒక ప్రత్యూష, ఒక ఆయేష, ఒక దిశ, ఒక నిర్భయ, ఒక అభయ ఎంతమంది. ఇంకా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పెళ్లూరు గ్రామంలో గల శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠమునందు జరిపించిన వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో ప్రాంగణానికి చేరుకుని ముందుగా అమ్మవారి వద్ద ప్రత్యేక అర్చనలు జరిపించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు ప్రసాద్ స్వామి దంపతులు అమ్మవారి విగ్రహానికి కొలువు తీర్చి వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రవృత్తులతో నడుమ జరిపించి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. కార్యక్రమంలో భాగంగా అర్చక స్వాములు వరలక్ష్మి వ్రత కథను భక్తులకు చక్కగా తెలియపరుస్తూ వ్రతాన్ని ఘనంగా ముగించారు. रमायै नमः ओम पद्ममालाधरायै नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पुण्यगन्धायै नमः ओम सुप्रसन्नाय ओम कमलायै नमः ओम कान्तायै नमः ओम ग्रहपरायै नमः ओम बुद्धये नमः ओम अनघायै नमः ओम हरि नमः ओम करुणायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मप्रभः ओम पद्माक्षे नमः ओम शिरो भवानदो भवा सुखो भवा प्रसन्ना भवा स्थिरासनं कुरु ध्यानम् अम्बवारिकी
स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः भूर्भञ्जिकातभेषजम् छन्नो अस्तुद्विपदे शं जलस्पदे ॐ शान्ति शान्ति शान्तिः हिरण्यवर्णां हरिणीं सुवर्णरचितस्रजां चन्द्रावधामुनी यस्यां हिरण्यो विद्येयङ्गारस्य लक्ष्मीं जातवेदो ममावः आर्द्रां यः कर्णीं यस्तिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः गावो दास्योस्वामिन्द्रेयं पुरुषाहं महादेवीः प्रचोदयात् भूमिर्भूम्नाद्यौर्वर्णान्तरिक्षं महित्वा ध्यायादधि आयन्तो पुष्टिरक्रमेतवामसमस्य समाभरन् मेदिनी देवी वसुन्धरा स्यात् सुधा देवी वासुकी सदने सत्यायने
सहिता समुद्रवल्ली सावित्री आनो देवी नह्यङ्गी महोत्सरी महोद्यतिष्ठतु सर्गे सर्गे यज्ञे यज्ञे विभीषणी इंद्रपत्नी स्वपरिभक्तङ्गाया विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रियां शृण्वन्ति श्रोणामृतस्य गोपान् पुण्यामस्य उपशृणोमि वाचं महीं देवीं विष्णुपत्नीमजोर्याम् కాడికి వెళ్ళినప్పుడు అమ్మవారు మనం పిలిచినట్టుగా మనం అందరం కూడా అమ్మవారి పీఠంలోకి వచ్చాం. ఎవరు పిలిస్తే వచ్చారంటే జ్వాలాముఖి అమ్మవారు మిమ్మల్ని పిలుచుకుందంటే ఆ వ్రతం చేయించుకుంటుంది కాబట్టి మహాలక్ష్మి రూపం, మహాసరస్వతి రూపం, మహాకాళి రూపం ఆమె కనుక ఆ వ్రతాన్ని మహాలక్ష్మి స్వరూప వ్రతాన్ని ఆమె చేసుకుంటుంది కనుక మేమందరినీ కూడా ఆహ్వానించింది కాబట్టి మనం అందరం కూడా రాగలిగాం. కాబట్టి ఎవరు కూడా అందరూ నిష్ఠా నియమాలతో ఉన్నారు కాబట్టి ఎవరికి ఒకరి కాలు ఒకరు తగ్గకుండా కొంచెం ఎడంగా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. కొంచెం ఇంకా ప్లేస్ ఉంది, ఇంకా ఇబ్బంది లేదు, చాలా ప్లేస్ ఉంది. ఈసారి మీ అందరికి కూడా వస్త్రాలు కూడా ఎవరికి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు, దాంట్లో భయం లేదు. కాబట్టి అందుకని అందరూ కూడా కొంచెం ఎడంగా ఉంటే వాళ్ళు వచ్చేదానికి కానీ మీకు అవకాశం ఉంటుంది. ఒకరి తర్వాత ఒక లైన్లో ఒక వరుసలో అట్లా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మీకు వస్త్రాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు మీ మధ్యలో గ్యాప్ ఉంటే చక్కగా మీకు వస్త్రాలు చక్కగా అమ్మవారికి విశేషంగా జరిగేటువంటి వ్రతాన్ని చక్కగా చూడండి. ఆ యొక్క అమ్మవారి యొక్క అభిషేకం, ఇప్పుడు దాకా అభిషేక కార్యక్రమం జరిగింది. తర్వాత అమ్మవారికి అలంకారం, తర్వాత పూజా కార్యక్రమం, విశేషమైనటువంటి అమ్మవారికి నివేదన కార్యక్రమం, మంత్రపుష్పాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత మీ అందరికీ కూడా అమ్మవారి చేత మీ అందరికీ కూడా విశేషమైనటువంటి ద్రవ్యాలు, మంగళ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మంగళ ద్రవ్యాలన్నీ కూడా మీకు లభిస్తాయి. కనుక మీ అందరూ కూడా చక్కగా ఒకరికొకరు ఎడంగా కూర్చుంటే మీ దగ్గరికే వచ్చి మీకు ఇస్తారన్నమాట. కాబట్టి మీరు మనసా వాచ కల్పన అందరూ కూడా వేరేగా భావించి స్నానానంతరం ఆచమనం సమర్పయామి. ఇచ్చారు చూడవాలి. సకీర్తిశ్చమనిరాసః ప్రాదుర్భూతస్మిరాశ్రేస్మిన్ కీర్తివర్ధ్యం దదాతు మే. అష్టలక్ష్మీ సంభూత వరలక్ష్మీ దేవతాయై నమః ఇది వస్త్రయుగ్మం సమర్పయామి. క్షుద్విభాషామలాంజ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతమసమృద్ధించ సర్వాన్ నిర్ప్లదమే మహి పశూనాగం రూపమన్యస్తమై శ్రేష్టయతాపుషః. అష్టలక్ష్మీ సంభూత వరలక్ష్మీ దేవతాయై నమః ఇత్యాభరణం సమర్పయామి. కర్తమేన ప్రజాభూత మయి సంభవ కర్తమ శ్రియం వాసకమే కులే మాతరం పద్మమాలిని. అష్టలక్ష్మీ సంభూత వరలక్ష్మీ దేవతాయై నమః. అలంకరణార్థే పుష్పం సమర్పయామి. అరపుష్పైః పూజయామి. అథ అంగపూజాం కరిష్యే. ఓం వరలక్ష్మీ దేవతాయై నమః. ఓం పీతాంబరధరాయై నమః. ఊరు పూజయామి. నాభిం పూజయామి. మలనమాత్రే నమః. స్తనో పూజయామి. లలితాయై నమః. భుజం పూజయామి. కంబుకంఠే నమః. కంఠం పూజయామి. సుముఖాయై నమః. ముఖం పూజయామి. శ్రియై నమః. ఓష్ఠే పూజయామి. సునాసికాయై నమః. నాసికాయామి. కమలాయై నమః. శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం ఓం మహాలక్ష్మీ నమః. ఓం ప్రకృత్యై నమః.
वीर्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ शिशये नमः ॐ ज्वालामुखी परदेवतायै नमः। ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క జ్వాలాముఖి అమ్మవారి యొక్క పీఠంలో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క పీఠంలో ప్రాతకాలంలో అమ్మవారికి పంచామృత అభిషేకం, తర్వాత లక్ష కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రాతకాలంలో. తర్వాత సాయంత్రం అమ్మవారికి విశేషంగా వరలక్ష్మి వ్రతం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క పీఠంలో భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. విశేషంగా అమ్మవారికి సాయంత్రం కాలంలో అమ్మవారికి వ్రతం అయిన తర్వాత భక్తులందరికీ కూడా అమ్మవారి సువాసన అయితే మంగళ ద్రవ్యాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతుంది. కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నిర్వహించిన సామూహిక పూజలు చక్కగా జరిగాయి. పూజలలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరపున పూజా వస్తువులు, ప్రసాదాలను అందజేశారు. ఆలయ అర్చకులు వంశీ విశేషంగా తరలివచ్చిన భక్తులతో పూజా కైంకర్యాలను జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కుందూరు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు మారెళ్ల ఉమాకాంత్, ప్రధాన కార్యదర్శి కొప్పరావూరి సత్యాలు, కోశాధికారి తాళ్లూరి రామసుబ్బయ్య, సహాయ కార్యదర్శులు సాధు చలపతిరావు, సింగరాజు మాలకొండేశ్వరరావు, ఉప్పాల సుబ్బారావు మరియు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొనడం జరిగింది. తమలపాకు గ్లాసులో వేసి అక్షతలు తీసుకొని కొంచెం కొంచెంగా గణపతి మీద వేస్తూ ముందుగా గణపతిని ఆరాధన చేయండి. మనసులో గం గణపతయే నమః అనుకుంటూ ఆరాధన చేస్తూ ఉండండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అభయం సదాత సిద్ధ్యర్థం పూర్వోయే శ్రేరభై సర్వవిఘ్నచ్చతయస్మై శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో బ్రహ్మవే సర్వే మహాగణాధిపతయే నమః. వస్త్రాద్ధోరాచ్ఛాయాద్ధం పుష్పాద్ధం చరాం సమర్పయామి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రదాపే సహరం పరస్థానావ ఆయుష్యం ప్రబంధం యజ్ఞోపవేదం నమస్తేనః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేదార్థం అక్షతాని సమర్పయామి. కొంచెం గంధము పసుపు. ఈ నెల 9వ తేదీన ఒంగోలు నగరంలోని కమ్మపాలెం కాకతీయ నగర్కు చెందిన గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 50 సవర్ల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిళ్లు, కొంత నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి యొక్క విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతూ రాష్ట్రంలో అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముద్దాయి ప్రభుకుమార్ అతని వెంట బంగారు ఆభరణాలు ఉండడంతో అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలుతో పాటు చీరాలలో కూడా దొంగతనాలు చేశారని, అదే కాకుండా అతనిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. ముద్దాయిని అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని తెలిపారు.
ఈ లైట్ ఆపుకుంటే ఆపుకో, లేకపోతే లేదు అటు ఇటు తిప్పబాకు నువ్వు. నా బండిలో కూర్చోబెట్టు, బండిలో కూర్చోబెట్టు, నేను చదువుతా. సార్ రాలేదులే, బండిలో కూర్చోబెట్టానా. పైన ఇస్తారు. సర్వీస్ లో కొంచెం చేది. ఓకే ఓకే. అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద దాదాపు 20 కేసులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4-5 అఫెన్సులు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే 25 అఫెన్సులు ఇతని మీద ఉన్నాయి. మనకు ఒంగోలులో లాస్ట్ ఒక 4 days బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో దాదాపు 50 సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది. వెళ్తూ దొంగ ఈ పల్లివెల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్ళికి వెళ్ళున్నారు ఓనర్స్. ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ 1:30 ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50 సవర్ల బంగారు, నగదు, 1,80,000 రూపాయల నగదు, వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది, 2-wheeler బండి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్. అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి, ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఈ మొత్తం 40 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను విజయనగరంలో, అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైకు, విజయనగరంలో ఒక బైకు, అలాగే ఒంగోలులో ఒక షట్టర్ అఫెన్స్ చేశారు, దాంట్లో కూడా ఒక 60,000 రూపాయలు, విజయనగరంలో దాదాపు 5 సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది, అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు. సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు 25 కేసుల్లో ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. జల్సాలకు అలవాటు పడ్డటువంటి జీవితం అతనిది. అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్వరం స్పందించి ఇమ్మీడియట్లీ 2 Town సిఐ వాళ్ళ టీం అందరూ కూడా, ఈ పేర్లన్నీ ఉన్నాయి దీంట్లో, సిసిఎస్ సిబ్బంది, 1 Town తాలూకా, ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది, అతని మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది. అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్, 2 Town సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు. ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం. మీరు చూశారు, ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత చేజ్ చేశారు, పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి. సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. అలాగే వాళ్ళ క్యాష్ రివార్డులు, అలాగే ప్రశంసా పత్రాలు కూడా ఇది మా ఉన్నతాధికారి దృష్టికి కూడా తీసుకెళ్ళి
వీళ్ళకి మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తెలియజేసింది ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని అవి కొంచెం జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒకసారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం, అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం, అలాంటి చర్యలు తీసుకోకపోతే లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు. మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి, పోలీస్ బీట్లు తిరుగుతుంటాయి, అయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. అందుకని లాక్కులు కూడా మీరు టెక్నికల్గా బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా, బయట ఇనుప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి. బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు. ఒక చిన్న లైట్ అన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి. ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి. సో చిన్న టెక్నిక్ ద్వారా ఆగస్టు 8న కలకత్తాలోని ట్రైనీ డాక్టర్ను అతికిరాతకంగా అత్యాచారం చేసిన దుర్మార్గులకు నడి రోడ్డుపై మరణశిక్ష విధించాలని ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలచంద్రుడు నాయక్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని లాయర్పేట సాయిబాబా గుడి వద్ద ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. ప్రాణాలను కాపాడే డాక్టర్పై అత్యాచారం జరగడం చాలా బాధాకరం అన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని, వారికి రక్షణ కల్పించే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని, లేకుంటే ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం అవుతాయని, అందుకే వారిని బహిరంగంగా శిక్షించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ సభ్యులు రషీద్, హర్ష, అంజీ తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలి డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను, శిక్షించాలి డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను. We want justice. 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 NSUI. 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 డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను, డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. We want justice. We want justice. Justice. We want justice. We want justice. డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. ఆడపిల్లపై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. ఆడపిల్లపై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. We want justice. We want justice. We want justice. We want justice. Justice. దోషులను శిక్షించాలి. We want justice. We want justice. We want justice. Stop rapes. Stop rapes. Stop rapes. Stop rapes. We want justice. We శిక్షించాలి. డాక్టర్పై అత్యాచారం చేసిన దోషులను శిక్షించాలి. కాపాడాలి ఆడపిల్లలని, కాపాడాలి ఆడపిల్లలని, కాపాడాలి ఆడపిల్లలని. అందరికీ నమస్కారం. నా పేరు బాలచంద్రుడు నాయక్, నేను ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలు సాయిబాబా గుడి దగ్గర క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం, ఏదైతే ఆగస్టు 8వ తారీఖున కలకత్తాలోని 31 ఏళ్ల బాలిక ట్రైనింగ్ డాక్టర్ని తన 36 గంటల డ్యూటీని పూర్తి చేసుకొని విశ్రాంతి కోసం సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటగా రాత్రి 2 గంటలకి ఆ సమయంలో కొంతమంది దుండగులు అమ్మపై అతి కిరాతకంగా అత్యాచారం పాల్పడి చాలా కిరాతకంగా ఆమెను చంపడం జరిగింది. ఇలాంటి విషయాలు సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నామా అని చెప్పి నిజంగా సిగ్గేస్తూ ఉంది. మనం ఇంత భారతదేశంలో బతుకుతుంటే ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యం చేస్తున్న వాళ్ళని
చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి ఎన్ఎస్ తరఫున మిమ్మల్ని అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వారిని నడి రోడ్డు పైన కాల్ చేస్తే కానీ ఇంకొకరికి ఇలాంటి పనులు చేయాలంటే భయం వస్తుందని చెప్పి ఎన్ఎస్ తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉంటాము. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లోని జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. అన్ని దానాలలో కల్లా అన్నదానం చాలా గొప్పదన్న తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్. కలెక్టర్గా ప్రకాశం, గుంటూరు, హైదరాబాద్లో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన వ్యక్తి కత్తి చంద్రయ్య అన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.